హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు వీడియో 10 మందికి రీచ్ అయిద్దండి. అలాగే కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి. వీడియోలో మీకు నచ్చిన అభిప్రాయం, నచ్చని అభిప్రాయం ఏదైనా ఉంటుంది కదా, దాని గురించి అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సాటర్డే రోజు వ్లాగ్ అంటూ ఏం షూట్ చేయలేదండి. మా వారైతే అరుణాచలం వెళ్తున్నారు, ప్లస్ వర్కులు ఉండటం వల్ల నేను కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా పప్పులు అయితే నానబెట్టడం మర్చిపోయానండి సాటర్డే రోజు. అందుకని సాటర్డే నైట్ నేను పెసలు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి నేను పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ సండే రోజు లేచి వాటిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. పిల్లలకైతే దోశలు వేయాలి కదా అని. యశ్వితమ్మకి నిజానికి పెసర దోశలు అయితే అసలు ఇష్టం ఉండదండి, ఎందుకనో కానీ. నార్మల్ దోశలు అయితే చాలా ఇష్టంగా తింటుంది. అయినా కానీ తప్పదు, ఇంకా మిక్సీ పట్టేసి మనం రెడీగా చేసుకోవాల్సిందే అని చెప్పేసి నేను దోశలకైతే పిండి రెడీ చేస్తున్నానండి. ఒకటన్నా తింటుంది కదా అని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను. కానీ తను దోశలు తినే టైంలో తన ఎక్స్ప్రెషన్ చూడండి. ఈరోజు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసేమో పెసర దోశలండి. అలాగే లంచ్లోకి వచ్చేసరికి సాటర్డే రోజు ముద్దపప్పు పచ్చి పులుసు చేశానండి. మా వారు ఊరు వెళ్ళటం వల్ల మేము ముగ్గురే అవ్వటం వలన అవి మిగిలిపోయినాయి అనమాట. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు సండే రోజు నేను వాటిని పప్పుచారు కూడా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళ కోసం క్యారెట్ మిల్క్ కూడా చేస్తాను. వ్లాగ్ని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా అన్నయ్య అయితే వచ్చాడండి, వాటర్ తెప్పిస్తున్నాను. అందుకని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను అనమాట, వాటర్ తీసుకురమ్మని. ఇంకా అన్నయ్యతో మాట్లాడుతూ నేను అక్కడ దోశలకైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది సెకండ్ విడత అండి. ఫస్ట్ అయితే నార్మల్గా పెసలు అయితే మిక్సీ పట్టేశాను. సెకండ్ విడతలో అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి నిజంగా. కానీ యశ్వితమ్మకి ఎందుకు ఇష్టం లేదు నాకైతే అర్థం కావట్లేదు. నార్మల్ దోశలు తిన్నంత ఇష్టంగా పెసర దోశలు అయితే తినదనమాట. బ్యాటర్ అయితే మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు మనం దీనిలోకి జీలకర్ర వేసేసుకుందాము. బ్యాటర్లో జీలకర్ర అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బ్యాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అల్లం చట్నీ కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసర దోశలు కాంబినేషన్కి అల్లం చట్నీ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అల్లం చట్నీ చేశానండి. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో తిని అలవాటైన వాళ్ళు మన ఇంట్లో చేసుకున్నది తిన్న తర్వాత హోటల్లోది ఇష్టపడారండి. చాలామంది ఎక్కువగా బయటే టిఫిన్ చేస్తారు కదా, అందుకని చెప్తున్నాను. మన ఇంట్లో ఫుడ్ కన్నా కూడా బయటది ఏమంత కమ్మగా ఉండదు, హెల్దీ కాదు, అంత టేస్ట్గా కూడా ఉండదన్నమాట. ఇంకా యశ్వితమ్మకి ఉల్లిపాయలు కట్ చేసి వేస్తే ఏమైనా నార్మల్ దోశ లెక్క తింటుందేమోనని చెప్పేసి నేను ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. అక్కడ అదే చెప్తున్నాను అనమాట. నార్మల్ దోశల్లో కూడా ఆనియన్ దోశ ఎక్కువగా అడిగిద్ది, అందుకని చెప్పేసి ఈ పెసరట్లో కూడా నేను ఆనియన్స్ కట్ చేసి తనని కొంచెం మోసం చేసి తనకి పెట్టేద్దాం అనుకుంటే తను ఒక దోశ కన్నా కూడా ఎక్కువ తినలేదనమాట. దానికి తోడు అల్లం చట్నీ వద్దు నాకు, మంటగా ఉంది అని చెప్తుంది. నిజానికి అది మంట తక్కువగానే ఉంది. నేను ఎక్కువగా పిల్లలకి చేసేటప్పుడు చాలా తక్కువ మంటతో చేస్తానన్నమాట. 3 పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక్కొక్కసారి ఒక పచ్చిమిర్చి, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక పచ్చిమిర్చి వేసి కూడా నేను చట్నీలు చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు అయితే కామెంట్స్ కూడా చేసేవాళ్ళండి. ఏమనంటే ఎంత మంట తక్కువగా అయినా కూడా ఒక పచ్చిమిర్చితో అసలు ఎట్లా చట్నీ చేసావమ్మా అని కూడా కామెంట్స్ పెట్టిన రోజులు ఉన్నాయండి. నిజానికి వాళ్ళకి నేను రిప్లై మంచిగానే ఇచ్చేదాన్నండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లల కోసం చేశాను కాబట్టి వాళ్ళు తినే విధంగా చేయాలి, మంట కోసం ఎక్కువ ఎట్లా వేస్తామని చెప్పేదాన్ని. ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ స్పూన్ అయితే నేను మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చిని భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎలా చెప్పాలి మీకు, 2 ఇంచు అల్లం ముక్క ఉంటుంది కదండి, కొంచెం బిగ్ సైజ్ది అనమాట. వాటిని అయితే పొట్టు తీసేసి ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అల్లం కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో అల్లము, మినపగుళ్ళు అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంత చింతపండు కొంచెం ఎక్కువే పట్టిద్దండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్లు బెల్లం తరుగు కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది అనమాట. మినపగుళ్ళు కొంచెం కలర్ వచ్చిన దాకా మిక్సీ ఫ్రై అయినాయి అనమాట. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వచ్చేసి నేను ఎలా పెట్టానంటే, ఆ క్లిప్ మిస్ అయిందండి నేను వీడియో చేసినా కూడా.
అదే ప్యాన్లో ఆయిల్ మిగిలింది కదండి, అదే గిన్నెలో దానిలోని తాలింపు గింజలు ఇంగువ వేసుకొని ఆ తాలింపు తీసుకొచ్చి చట్నీలో అయితే నేను మిక్స్ చేసేసాను అనమాట. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. యశ్వితమ్మ ఎక్స్ప్రెషన్ అయితే చూద్దురు మీరు దోశలు తినే టైంలో. తనకి ఎందుకోనండి అల్లం చట్నీ కొంచెం స్పైసీగా ఉందని, ప్లస్ క్రిష్టమ్మ అయితే ఇష్టంగా తినిందండి. బాగుంది, భలే బాగుంది అక్క అని అంటుంది. వీడేమో మంట పడుతుంది అని అంటున్నాడు. క్రిష్ట కొన్ని రెసిపీస్లోనేమో మంట ఎక్కువ తింటుందండి, కొన్నిట్లో తినలేదనమాట. అలాగే యశ్విత కూడా అంతే, ఇద్దరు ఆపోజిట్గా ఉంటారనమాట టేస్ట్ విషయంలో. ఒక్కొక్కసారి స్పైసెస్లో నాన్ వెజ్ అనుకోండి స్పైసీగా ఉన్నా తింటారు, ఎందుకంటే నాన్ వెజ్ ఇష్టం కదా. ఈ అట్లు ఎందుకు తింటారండి వాళ్ళు, ఈ చట్నీలు ఎందుకు తింటారు స్పైసీ ఉన్నంత మాత్రాన. వాళ్ళకి నాన్ వెజ్ స్పైసీగా ఉన్నా తింటారనమాట. చక్కగా పెసరట్టు అయితే నేను పెనం నిండా వేసేసి ఆయిల్ వేసాను. ఇంకా ఆనియన్ ముక్కలు వేసేసి దోశని మంచిగా కాల్చుకొని పక్కనైతే పెట్టేశాను. క్రిష్ గాడు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఇక్కడ కూరగాయల దోశలు వేస్తుంది, గ్రీన్ కలర్గా ఉండేసరికి దోశలు వేస్తుందని అంది. ఫస్ట్ ఏం దోశలు రా అంటే కూరగాయ దోశలు అని చెప్తుందండి అక్కడ. అది ఏమట్టు అంటే కూరగాయ అట్టు అని చెప్తుంది అనమాట. కూరగాయ అట్టు ఏంద్రా బాబు అని అంటున్నాను నేను అక్కడ. ఇద్దరు చక్కగా స్నానాలు చేశారండి. క్రిష్ గాడికి పిలకేసి ఆ దువ్వెనైతే నేను తల్లో పెట్టుకొని వచ్చాను. నేను అసలు నాకు అది తల్లో ఉందన్న మాట కూడా గుర్తులేదనమాట. నేను ఎప్పుడుకో వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను. యశ్వితమ్మనేమో జుట్టు కట్టుకోలేదు కదరా దిగు నువ్వు అని అంటున్నా, అందుకే పాపం దిగిందండి. క్రిష్ గాడైతే చక్కగా స్నానం చేసిన వెంటనే పిలకేసుకుందు రామ్మ అంటే వచ్చేసింది అనమాట. స్టూల్ ఎక్కి అట్లా చిందులేస్తుంటే పడతారేమో అని నాకు భయం వేస్తుంది. వీళ్ళు మాత్రం అసలు భయం లేకుండా స్టూల్ ఇద్దరు ఎక్కి, ఒక చిన్న స్టూల్ని ఇద్దరు ఎక్కి బాగా బాగా డాన్స్లు వేస్తున్నారనమాట. వాళ్ళు పడితే తిట్లు నాకు, దెబ్బలు వాళ్ళకి అన్నట్టు, గాయాలు అయ్యేది వాళ్ళకి, తిట్లు పడేదేం నాకు. ఈ దోశ ఏమో క్రిష్టమ్మకండి 2 సైడ్స్ కాల్చాను, ఎందుకంటే ఆనియన్స్ వేయట్లేదు కదా అందుకని చెప్పేసి నేను 2 సైడ్స్ కాల్చాను. చెరొక్క దోశ వేసి ఒకటి ఎక్స్ట్రా వేస్తాను, ఎప్పుడైనా అంతేనండి. స్కూల్కి వెళ్ళే టైంలో అయినా చెరొక్కటి వేసి ఒకటి ఎక్స్ట్రా వేస్తాను. ఎవరికి ఇష్టంగా తినాలనిపిస్తే వాళ్ళు ఆ రెండు తిన్నా, లేదంటే ఇద్దరు ఇష్టంగా తిన్నారనుకోండి హాఫ్ చేసి వేస్తాను అనమాట. ఒక దోశతో ఎలా పంపిస్తామండి, అలాగే మనం లంచ్ కంప్లీట్ చేసేంత వరకు కూడా ఒక దోశతో ఎలా ఉంటారని చెప్పేసి అలా చేస్తానన్నమాట. మూడో దోశ కూడా వేసేసానండి. ఇప్పుడు పిల్లలకైతే నేను అల్లం చట్నీ వేసి దోశలు వేయటానికైతే ఇస్తాను చూడండి. క్రిష్టమ్మ తిని బాగుంది మమ్మీ అని చెప్పింది. యశ్వితమ్మని చూడండి ఎంత కష్టంగా తింటుందో. ఒకసారి అడుగుతాను చూడండి, ఇది వద్దు అని, చట్నీ వద్దు అని చూపిస్తుంది చూడండి. అదిగో చట్నీ వద్దు నాకు అని చెప్తుంది అనమాట. క్రిషిగాడినేమో టీవీ చూస్తుంటే తినరా అని అంటే తింటున్నాడు. వాడికైతే నచ్చిందంటండి. వాడు చట్నీ ఇష్టంగా ఎక్కువగా నంచుకొని తింటాడు కదా ఏదైనా కానీ, వాడైతే బాగుందనే చెప్తాడు, తింటాడు కూడా. ఇక ఎక్కడ తిన్న తర్వాత వీళ్ళ డాన్సులు చూడండి, యశ్వితమ్మ ఎలా రెడీ అయిందో. నేనైతే టీవీ చూస్తున్నానండి, టీవీ చూస్తుంటే యశ్వితమ్మ అలా రెడీ అయ్యి వస్తే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇంక డాన్సులు వేస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీశాను. క్రిష్టమ్మ పక్కన కూర్చొని యశ్వితమ్మ ఎలా రెడీ అయిందంటే ఇంకా అది అప్పటికప్పుడు నాకు కావాలి అని అడిగింది. నాకు అది కావాలి మమ్మీ, నాకు అది కావాలి మమ్మీ అంటుంది. ఆగర అక్కడ వీడియో తీద్దామని అంటున్నాను నేను. ఏం లేదండి, చున్నీని అలా చుట్టుకొని మా మెడిసిన్స్ పౌడర్ డబ్బాలు అవంటే ఉంటాయి కదా, మా వారు శబరిమల వెళ్ళినప్పుడు నాకు కాలపగులుడికి ఒక ఆయిల్ డబ్బా తీసుకొచ్చారండి. ఆ డబ్బా, పౌడర్ డబ్బా, అలాగే కాళ్ళకి నొప్పులకి రాసుకునే క్రీము, క్రిష్టమ్మ సిరప్స్ అవన్నీ పొట్టకి నడుం చుట్టుకో అలా ఆ చున్నీలో చుట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే డిఫరెంట్గా అనిపించి ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. భలే సరదాగా అనిపించింది. ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే యశ్వితమ్మ చాలా తక్కువ టిఫిన్ తింది కదా, ఎప్పుడు ఆకలి అనిద్దో తెలీదు. ఆమె ఆకలి అని అడిగిన తర్వాత మనం ఇంకా లంచ్ ప్రిపేర్ చేసామనుకోండి చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. పిల్ల ఆకలి అంటుంది, ఇప్పుడు వంట చేయాలా హడావిడిగా అనిపించింది. అందుకని చెప్పేసి తను అడగకముందే మనం రెడీ చేసి పెట్టామనుకోండి, ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు పెట్టేయచ్చు కదా. అందుకని చెప్పేసి నేను ఇంకా నిన్న మిగిలిన ముద్దపప్పు పచ్చి పులుసుతో అయితే పప్పుచారు చేసేస్తున్నానండి. పిల్లలు ముద్దపప్పు అన్న పచ్చి పులుసు అన్న చాలా ఇష్టంగా తింటారు, రసం అన్నా కూడా. నిజానికి సమ్మర్లో మనం ఇలా లిక్విడ్కి సంబంధించిన రెసిపీస్ చేసి పెడితేనే చాలా మంచిది. అందుకని చెప్పేసి నేను ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంతకుముందు అల్లం చట్నీకి తాలింపు పెట్టిన గిన్నెనండి, మేము ముగ్గురమే కదా, తక్కువ రెసిపీయేగా దానిలోనే చేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం అంతా తాలింపులు ఇంగువ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసానండి. ఇంకా మునక్కాయ ముక్కలు టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మగ్గించుకుంటే మనం రసం అయితే వేసేసుకోవచ్చు అనమాట. మా పిల్లలకైతే పప్పుచారు అన్న, రసం అన్న, సాంబార్ అన్న చాలా ఇష్టంగా తింటారండి. అలాగే సమ్మర్ కాబట్టి కొంచెం అలాంటివి ఎక్కువ చేస్తేనే బాగుంటుంది. కొంచెం అంత పసుపు వేసానండి.
పసుపు వేసి వెజిటేబుల్స్ అయితే మగ్గించుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే పచ్చిపులుసు వేసేస్తున్నానండి. చూడండి ఎంత ఎక్కువగా మిగిలినాయో. ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అవేమో మిగిలిపోయినాయి అనమాట. ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఆ ముద్దపప్పు కూడా వేసేస్తున్నానండి. ముద్దపప్పు మనం ఆల్రెడీ నేను చేసింది మధ్యాహ్నం టైంలో. అలాగే కొంచెం అంత ఉప్పు, కారము తాలింపు పెట్టుకుంటాం కదా పచ్చిపులుసుతో పాటు. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి కొంచెం మంత్స్ బేబీస్కి అయినా సరే 6 మంత్స్ ఎబో పిల్లలకు కూడా కొంచెం అంత నెయ్యి వేసి ఆ పప్పు కలిపి పెడితే ఎంత ఇష్టంగానో అన్నం తింటారండి. ఎంత పెట్టినా కూడా తింటారు. అంత బాగుంటుంది అనమాట ముద్దపప్పు. ఇంక నేను రుచి చూస్తే కొంచెం అంత ఉప్పు తగ్గిందండి. అలాగే కొంచెం అంత చిటికెడంత కారం కూడా వేస్తున్నాను. ఇంకా సాంబార్ పైన మూత పెట్టేస్తే మరిగిపోతాయి అనమాట. ఇంక నేను కాసేపు అట్లాగా వేడిగా ఉంది లోపలని చెప్పేసి బయటకు వచ్చేసరికి చర్చికి వెళ్ళే వాళ్ళైతే ఇలాగ ఈత మట్టలకి కలర్ ఫ్లవర్స్ అయితే గుచ్చుకొని చర్చికి వెళ్ళటానికి అయితే బయలుదేరారండి. భలే అనిపించింది అనమాట. ఆ కలర్ఫుల్గా కనిపించేసరికి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. నేను చిన్నప్పుడు మట్ల ఆదివారం అంటారండి. నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను చర్చికి వెళ్ళాను కాబట్టి. మట్ల ఆదివారం ఫెస్టివల్ అనుకుంటా వాళ్ళకి. ఇంక ఇక్కడ వచ్చేసి యశ్వతమ్మకైతే అన్నం పెట్టానండి. కృష్ణమ్మ లేదు. కృష్ణమ్మ ఏంటంటే శివమ్మక్కోళ్ళ ఇంటికి వెళ్ళింది. సూర్య మా ఇంటికి వస్తే సూర్యతో కలిసి ఇంక కృష్ణమ్మ శివమ్మక్కోళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. ఆగమన్నా ఆగలేదండి. సరేలేని చెప్పేసి అన్నం తినేందుకొని ఉండమ్మా అని అన్న, ఆగలేదనమాట. సరేలే అని చెప్పేసి ఆమెను పంపించాను. ఇంకేం పప్పుచారు రెడీ అయినా అంటే ఆకలేసేసింది అనమాట. ఏం లేదండి, అక్కడ ఆనియన్ దోశ అయితేనేమో పచ్చి ఆనియన్స్ తినిద్ది. పప్పుచారుకు వచ్చేసరికి ఆనియన్ ముక్కలు తినదనమాట. పక్కన పెట్టేస్తుంది. అవి తినరా అంటే నాకు వద్దు, నువ్వు తిను మమ్మీ అని చెప్పేసి నాకు పెడుతుంది. చిన్నపిల్లలు చిట్టి చేతులతో పెడుతుంటే భలే ముచ్చటగా ఉండేదిగా, అందుకే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి చల్లటి వాతావరణం అయ్యిందండి. ఈవినింగ్ అయ్యి వర్షపు జల్లులాగా చినుకులు చల్లటి గాలితో వెళ్తుందన్నమాట, వర్షం గాలిలాగా. యశ్వతమ్మ ఇంకా ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి చెయ్యి అని గోల్ చేస్తుంది. కృష్ణ ఏమో క్యారెట్ జ్యూస్ చేయి మమ్మీ అని అడుగుతుందండి. క్యారెట్ జ్యూస్ సరిగ్గా నువ్వు తాగలేదనుకో, అది మిగిలితే నేనే తాగాల్సి వచ్చిద్దిరా, సరే క్యారెట్ మిల్క్ చేస్తాను ఆగని చెప్పేసి క్యారెట్ మిల్క్ చేస్తున్నానండి. 2 క్యారెట్స్ తీసుకొని పీలప్ చేసేసి స్లైసెస్గా కట్ చేసుకున్నాను. కుక్కర్ తీసుకొని ఒక 20 జీడిపప్పు, 20 బాదం పప్పు, మన స్వీట్కి తగ్గట్టుగా పటికి బెల్లం వేసాను. పిల్లలు కాబట్టి మీరు హనీ వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, చాయిస్ మీది. ఇంకా చక్కగా 2 విజిల్స్ వచ్చిన వరకు మనం ఉడికించుకున్నాము అనుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక కుక్కర్లో 20 జీడిపప్పు, 20 బాదం పప్పు, 2 క్యారెట్ స్లైసెస్గా కట్ చేసి స్వీట్కి తగినంత పటికి బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చిందాక ఉడికించాను. ఉడికిన వాటిని నేను ఒక బౌల్లో వేసుకొని బాదం పీల్ అయితే తీసేసి ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టానండి. ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం వాటిని వేస్ట్ చేయకూడదు అనమాట. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మిల్క్ తీసుకొని మనం మిల్క్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి. స్వీట్ సరిపోకపోతే మనం ఇప్పుడు చూసుకొని టేస్ట్ వేసుకోవచ్చు అనమాట. కలర్ఫుల్ టేస్టీ క్యారెట్ మిల్క్ రెడీ. మా మమ్మీ చేసింది క్యారెట్ మిల్క్. క్యారెట్ కనబడుతుంది కదా, క్యారెట్ మిల్క్ ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఒకసారి తీసుకొని తాగండి. గట్టిగా పట్టుకున్నాను కృష్ణ. నువ్వు గట్టిగా పట్టుకురావు. సమ్మర్ అయ్యేసరికి రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తున్నారండి. మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యారనమాట. ఎన్నిసార్లు జుట్టు కట్టినా మాత్రం పీకేసుకుంటున్నారండి అలాగా. ఇంకా వాళ్ళకి క్యారెట్ మిల్క్ చూసేసరికి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మీరు చూశారు కదండి. వాళ్ళ ఫేస్లో 1000 వాళ్ళ మెరుపులు అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతూ తాగుతున్నారు. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. కంటి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మదర్స్ పిల్లలకి క్యారెట్ పచ్చిగా తినిపించడానికి ట్రై చేసినా నో చెప్తారు, కర్రీ చేసినా నో చెప్తారు. ఇలా ట్రై చేయండి, నో చెప్పరు. రెగ్యులర్గా అడిగి మరీ తాగుతారనమాట. మా వారు అరుణాచలంలో తీసిన 2 క్లిప్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా సిస్టర్కి నేను వేసిన వర్క్ అండి అది.